పరకాల కాంగ్రెస్ లో వర్గపోరు రోజు రోజుకు ముదురుతోంది. మంత్రి కొండా సురేఖ వర్గం వర్సెస్ ఎమ్మెల్యే రేవూరి వర్గం మధ్య వాగ్వాదాలు జరిగి రోడ్డెక్కి కేసులు నమోదైన ఘటనలు ఉండగా తాజాగా మంత్రి సురేఖ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య ఫోన్లో వాగ్వాదం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మంత్రి ఎమ్మెల్యేల మధ్య చేరికల విషయంలో వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించిన ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాదాపు 10 నిమిషాల పాటు ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం జరిగింది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు రడం భరత్ విషయంలో మంత్రి సురేఖ ఎమ్మెల్యే రేవూరికి మధ్య జరిగిన చర్చ హాట్ టాపిక్ గా మారింది. హలో ఏం లేదన్న, భరత్ తోటి మీకు ఏమైనా ప్రాబ్లం అన్న? రడం భరత్ తోటి నాకు ప్రాబ్లం ఏం ప్రాబ్లం అన్న? నేను పర్సనల్ గా మాట్లాడతాను, ఫోన్ లో పర్సనల్ గా కాదన్న. ఇప్పుడు ఆయన మా ఆధ్వర్యంలో జాయిన్ అయ్యిండు, నేను ఒక మినిస్టర్ని. ఆయన యాటిట్యూడ్ అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మాకు పని చేస్తా ఉన్నాడు కదన్న, లేని యాటిట్యూడ్ ఇప్పుడు కొత్తగా ఎట్లా? ఇప్పుడు మీరు జాయిన్ చేసుకున్నారు, నేను ఇప్పుడు ఏం మాట్లాడతాను చెప్పు. అంత ముందు నాతో ఒక మాట, మీరు ఈ మాట అని ఉంటే నేను డెఫినెట్ గా మీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నన్ను మేయర్ ని జాయిన్ చేసుకున్నారు కాదన్న, నా దగ్గర మేయర్ ని జాయిన్ చేసుకున్నారు. మేయర్ జాయిన్ అయిన విషయం నాకు తెలియదు కదా. ఇప్పుడు ఆమె మీకు సంబంధం కాదు, నా కాన్స్టిట్యున్సీ ముచ్చడి చెప్తానా? నాకు తెలియకుండా మేయర్ ని జాయిన్ చేసుకున్నారు. ఇప్పుడు నా ఎంబడి నేను తిప్పుకుంటలేనా? కాంగ్రెస్ పార్టీ కోసమే కదా ఆయన తిరిగేది, వేరే దేనికోసమో కాదు కదా. ఆమె ఎన్నెన్ని ఎక్కడెక్కడ ధర్మారెడ్డి గారి దగ్గర పైసలు తీసుకుందో నేను చెప్పానా? అంతటి కుమ్మొక్క అయిపోయి చెప్పాలి నాన్న, చెరువుల కాడ కుంటల కాడ పైసలు తీసుకొని. అవును, మరి అట్లాంటి వాళ్ళు పార్టీలో ఉన్నప్పుడు పార్టీ కోసం 100% తెలివండి కాదు, మీకు తెలియడానికే చెప్తానా. సౌజన్య అన్నది అంటే సౌజన్య క్యారెక్టర్ గురించి చెప్తానా. ఆమె నెక్స్ట్ టైం మీకు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఆమె ఆస్పరెంట్ గా ఉంటది. ఆమెకు అంత పిచ్చి, ఏది పదవి అంటే అంత పిచ్చి ఆమెకి, మీకు తెలుస్తలేదు ఆమె గురించి. 0.1% కూడా తెలియదు మీకు ఆమె గురించి. మేము చెప్తాము, అనుభవించిన వాళ్ళం మేము చెప్తాము. ఆమె భరత్ ఎంపీపీ భరత్ కావాలన్నా పొరపాటున ఆమె అయింది. మేము అసమ్మతి పెడతామన్నా, చూద్దాం ఇక ఆమె ఎంపీపీ ఎట్లుంటుందో చూద్దాం. మేము అసమ్మతి పెడతాం. రేపు ఆమెను గద్దె దించుతామన్నా, ఖచ్చితంగా సౌజన్యాన్ని గద్దె దించుతాం. భరత్ను మేము ఎంపీపీ చేస్తాము. మీరు ఇట్లనే ఆయనను విడదీస్తే మాత్రం తప్పనిసరిగా గీసుకొండలో మాత్రం వర్గపోరు అయితే నడుస్తుంది అన్న. మేము ఉట్టి ఊరుకోము. గీసుకొండ అనేది మా సొంత మండలము. అక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కూడా మేము నోరు మూసుకొని ఊరుకోము. మాకు అవసరం లేని వాళ్ళని కూడా మీరు ఎంటర్టైన్ చేసినా కూడా మేము ఊరుకోమన్నా. మిగతా కాన్స్టిట్యున్సీలలో లేదు, మీరు రాజ్ కుమార్ని తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మేము అక్కడ వర్గపోరు స్టార్ట్ చేస్తాము. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు లేదన్నా? మీరు వద్దనుకుంటే ఇప్పుడు రాజ్ కుమార్ ని డ్రాప్ చేయొచ్చు, తీసుకోవాలనుకుంటే భరత్ను దగ్గరికి తీసుకోవచ్చు. మార్చే అంత శక్తి నాకు లేదు. అంత నేను మీకు